మరి ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీక్ అయింది. వాళ్ళు ఫేక్ ప్రచారం అద్భుతంగా చేస్తారు. బాది నరనరాల వాళ్ళ డిఎన్ఏలో ఉంది. డిఎస్సిలో ఎక్కడ కూడా పేపర్ లీక్ అయినట్టు అనుమానాలే తప్ప ఆధారాలు. వాడిని ఆపవే భాస్కర్, వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి అని ఇచ్చారండి వాళ్ళు. ఒక్క టీచర్ పోస్ట్ అని భర్తీ చేశారు. అసలు అంటే అది హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు వేసినప్పుడు ఒక ఆధారం కూడా చూపించలేదని మొదటి రోజే డిస్మిస్ చేసింది కేసు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు కేసుల్లో 30% పక్కన పడేసింది కోర్టు. హైకోర్టులో డిస్మిస్ చేసిన కేసును వీళ్ళు సుప్రీంకోర్టు కూడా తీసుకెళ్ళాలి. అవసరం ఏముంది అంటున్నా. ఇప్పుడు డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ లీక్ ఒక ఆధారం లేని ఆరోపణ చేస్తే అబాస్ పాలేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను కాదు. అవసరం అది క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఇట్. ఫస్ట్ మన దగ్గర కనీసం ఒక ఆధారమైనా ఉండాలి, ఆరోపణ కాకుండా. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నిర్వహించిన ఒక ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? ఇప్పటికి 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని డిఎస్సి ద్వారా నియమించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సందర్భంలో ప్రతిపక్షం అబాస్ పాలు అయిపోయింది, కొంతమంది కూడా అబాస్ పాలు అయిపోయారు. నేను చేసింది వీడు, మనోడు అనుకున్నారు, పగోడు వీడు. అలాంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఎందుకు ప్రాథమికమైన ఆధారం ఇస్తే దాన్ని నేను మీద ఖచ్చితంగా నారా లోకేష్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తాను. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. నేను డిఎస్సి మీద మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అంటే, ఆధారం లేకుండా ఆరోపణ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఖచ్చితంగా మసిగుడ్డ కాల్చి మొక్క మీద పడితే ప్రజలు అనే వాళ్ళ దగ్గర నుంచి అప్రిసియేషన్ రాదు. పరిస్థితులు ఎలా పగబట్టేసినాయండి శాస్త్రి గారు? మన పని మనం చేసుకోవడం కూడా తప్పేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నాకు తెలిసి ఒక డిఎస్సి కూడా వేయాల. తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నా, నా దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే మెంటల్ నా కొడుకుని నేను. ప్రజలు అనేవాళ్ళు రేపొద్దున డిఎస్సీల అక్రమాలు ఏంటి, అక్రమాలు చూపించండి అన్నారనుకో, ఏం సమాధానం చెప్తారు? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? విమర్శించవచ్చు, ఎప్పుడు విమర్శించవచ్చు, నిజంగా తప్పు చేసినప్పుడు విమర్శించవచ్చు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సో అందుకని మనం మాట్లాడే మాటకి ఒక క్రెడిబిలిటీ ఉండాలి, మనం చేసే ఎలిగేషన్కి ఒక ఆధారం ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దాం? మనం కిసుక్కోవడమే.